కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశాధిపతి చంద్రభగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను వీరికి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అంటే ఏకాదశంలో అనగా లాభస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో ఉంటున్నప్పుడు గురువుతో కలిపి ప్రయాణం చేయడము వీరికి అద్భుతమైన సువర్ణకాలం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట మీరు విన్నట్లయితే విజయం చాలా దగ్గర అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినట్టు ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలోకి ఏర్పాటు చేసుకొని నీటిలో ఉప్పును కరిగించి ఆ నీటితో మహాదేవుడికి శని మంత్రంతో రుద్ర సంపుటీకరణ చేసి పూజా కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో వీరికి పట్టిందల్లా బంగారం అయ్యి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగారము, కోర్టు సమస్యలు, భూ వివాదాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం వలన వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళే వస్తువులు కానీ, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.